చెప్తా మా దగ్గర 38 మార్కులు అన్నట్టు. అయితే 1158లో 38 మార్కింగ్ ఏది ఎంఆర్ఓ చేసి దాని తర్వాత 2 అంటాడు, దాని తర్వాత 3 కూడా అంటాడు. ఆఖరికి ఈ నుంచి మన రోడ్డు చేస్తాడు. కాబట్టి 40 అనేది ఒక్క ఇల్లు కూడా కొంతమంది నిలబడాలని చెప్తున్నాము. 1816లో కేసీఆర్ గారు ఈ మూసీ నది గురించి ప్రతి లెక్క రాసి పెట్టాక 2018లో మూసీ పరిరక్షణ గురించి ఒక కమిటీ పెట్టాడు. ఆ కమిటీలో 28,000 ఇళ్ళు పోతాయని చెప్పండి మన కేసీఆర్ గారు. ఇది పేదవాళ్ళను ఖాళీ చేస్తే వాళ్ళు ఆగబోతారని చెప్పి బాధతోటి విరమిస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నామంటే పేదవాళ్ళను రోడ్డు మీద మాత్రము పంపించాలని చెప్పి నాయకపడ్డారు. చెప్పమ్మా. నాకు 4 కొడుకులు సార్, 4 కోడళ్ళు, నాకు మన్మంగలు మన్మరాలు కలిసి 8 మంది ఉన్నారు సార్. మేము 17 మంది ఉన్నాం సార్ మా ఇంట్లో ఫ్యామిలీ. మేము కూలి నాలుగేసి ఇల్లులో పనులు చేసుకొని నా కొడుకులకు చిన్న 20 రూపాయల పనులు ఉప్పర్ పనులకు చేసి నా కొడుకులకు చదువు అనిపించి నేను జాగా అనుకున్నా సార్. జాగా అనుకొని ఇల్లు కట్టుకున్నా సార్. 3 కోర్లు ఇల్లు కట్టుకున్నా సార్. నా ఫ్యామిలీ పెద్దగా ఉంది, ఇల్లు సరిపోయి గుడిసెలు వేసుకున్నామని ఇల్లు కట్టుకున్నా సార్. సంవత్సరం అయిపోయింది సార్ నేను ఇల్లు కట్టుకొని. బాగా చేసి పర్మిషన్ ఇచ్చిరా మీకు? పర్మిషన్ ఇచ్చింది సార్, ఇచ్చిండ్రు. ట్యాక్స్ కడుతున్నా సార్, మళ్ళీ నల్ల బిల్లు కడుతున్నా, కరెంట్ బిల్లు కడుతున్నా. ఒక్క నెల నల్ల బిల్లు కరెంట్ బిల్లు కట్టకపోతే వాళ్ళు వచ్చి కట్ చేసుకొని పోతున్నారు సార్. మా పరిస్థితి లేని పరిస్థితి. ఈ నెల లేవు, వచ్చే నెలలో కడతామంటే కూడా వాళ్ళు ఇంటలేరు సార్, కట్ చేసుకొని పోతున్నారు. మేము కడుపులు చంపుకొని కరెంట్ బిల్లులు, నల్ల బిల్లులు, ఇంటి ట్యాక్సులు, మన పూట తిండి లేకుండా కూడా కరెక్ట్ కడుతున్నాం సార్. కరెక్ట్ కడుతున్నాం. ఇప్పుడు మేము 17 మంది ఉన్నాం సార్. ఆ డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము 17 మంది ఆ డబల్ బెడ్రూమ్ లో మంచమంతా ఉంటావు. ఆ డబల్ బెడ్రూమ్ మేము 17 మంది అందులో పడతామా సార్? ఎక్కడో మా మన్మంగులు మా కొడుకులకు చదువులు లేవు సార్. మా కొడుకుల పిల్లలకన్నా చదువులు ఉండాలి కదా సార్. ఇక్కడ మాకు సెంటర్ ఉంది, చదువులకు కాలేజీలకు మేము ఇల్లులో పాస్ పని చేసుకొని బతకాలని మేము ఇక్కడ జాగాలు కొనుక్కొని కట్టుకున్నాం సార్. మాకు పిరి జాగాలు కాదు, మా రిజిస్టర్ భూములు సార్. మావి పట్ట భూములు, మావి రిజిస్టర్ చేయించుకోలేదు సార్. లేఖ రిజిస్టర్ చేయించుకోలేదు సార్. అది కూడా మన చేయించుకుంటామంటే అప్పుడు సార్ ఏమన్నాడు, పిరి రిజిస్టర్లు అంటే అక్కడ డబ్బులు కట్టి కూడా పెట్టుకున్నాం సార్. పిరి రిజిస్టర్ చేస్తారంటే అక్కడ పోయి కొన్ని డబ్బులు కట్టి వచ్చినాం. కేసీఆర్ సార్ తరఫున పిరి రిజిస్టర్ అంటే అక్కడ డబ్బులు కట్టి వచ్చినాము. పిరి రిజిస్టర్ అవుతుందని ఆశపడి నోటరీ భూములన్నీ ఫ్రీగా చేస్తామన్నాడు సార్ కేసీఆర్ సార్. అంటే మేము అక్కడ కొన్ని డబ్బులు కట్టి వచ్చినాం సార్. పిరి రిజిస్టర్ అవుతుందేమో అని మేము ఆశపడి ఉండం సార్. నాకు ఇల్లు కావాలి సార్, మా ఇల్లు పోవద్దు. ఆ సారు ఉండద్దు, దిగిపోవాలి సార్. పదవి దిగిపోవాలి, ఉండద్దు. మీరు కూర్చోండి. ఇప్పుడు మన అంబర్పేట్ ఏవైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఇండ్లు మార్క్ చేసి మన అందరినీ భయభ్రాంతులు చేస్తున్నారో దాని విషయంలో భరోసా ఇవ్వడానికి మీ అందరితోటి కంటిన్యూ చేసి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చిండ్రు. ఇప్పుడు మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ మీరందరూ అందరికి నమస్కారం అమ్మా. న్యూ అంబేద్కర్ నగర్ నుంచి అమ్మ మీరందరూ ఇదేగా చెప్పేది, అందరు ఇండ్లు పోతానే కాపాడాలి, ఆపుకోవాలి.
మేము ఎక్కడికి పోయేది అంతే కదా. న్యూ అంబేద్కర్ నగర్ నుంచి న్యూ తులసిరామ్ నగర్ నుంచి